రహదారులే ప్రగతికి చిహ్నాలని చెప్తుంటారు పాలకులు. అటువంటి పాలకులు రోడ్డుని గత 2 సంవత్సరాలుగా రోడ్డు అధ్వాన్న స్థితిలో ఉన్నా కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు మనం వదిరా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. మదిరా వైరా ప్రధాన రహదారి మీద ఉన్నాం. రెగ్యులర్గా ఇది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అతని స్వగ్రామంకు వెళ్ళే దారి ఇదే. ఈ దారి ఎంత అధ్వానంగా ఉందంటే అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది. మొత్తం గుంటలతో దుమ్ములేస్తుందని, దుమ్ముతో అనేక రకాలుగా ఇబ్బందులు పడతామని వాహనదారులు చెప్తున్నారు. రాత్రి అయిందంటే ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే భయం అవుతుందని, నరకం అనుభవిస్తున్నామని వాహనదారులు చెప్తున్నారు. ఇప్పుడు మనతో వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోడ్డు ఎన్ని రోజులుగా ఇట్లుంది? 2 సంవత్సరాల నుంచి పట్టించుకునే నాదులు లేరు సార్. ఈ పిల్లగాళ్ళని ఎక్కించుకొని వచ్చిన దుమ్ము బాగా పడుతుంది. కళ్ళల్లో పిల్లగాళ్ళని తీసుకొని పోవాలన్నా అసలు వానాకాలం వస్తే ఇంకా ఇబ్బంది. ఎన్నో యాక్సిడెంట్లు అవుతుంది. పరిపాలన చేసే వాళ్ళని పట్టించుకోవాలని కొద్దిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, నాతో పాటు చాలామంది ఉన్నారు. వచ్చేవాళ్ళు రాకపోకలందులో ఎంతోమంది యాక్సిడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి పూర్తి చేస్తా అంటున్నారు. ఇంత మట్టికి ఏమీ చేయలేదు. వచ్చేటప్పుడు కూడా లైట్ ఫోక్స్ కూడా ఏమీ లేదు. దారికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ లైట్కి వచ్చే బండి కూడా కానరాట్లేదు మాకు. పూర్తిగా చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని బట్టి మీరు కొద్దిగా సమాచారం అందరికి ప్రజలు అందేటట్టుగా, అధికారులకు అందేటట్టుగా మీరు ఇవ్వాలని కోరుతున్నాం, మనం చేస్తున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రోడ్డు ఈ రోడ్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. చాలా బండ్లు స్లిప్ భయపడుతున్నారు. పిల్లగాళ్ళకి అంత ఇబ్బంది అవుతుందండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మా కళ్యాణ్ మాది. రెగ్యులర్గా ఈ రోడ్డు మీద తిరుగుతుంటారా? తిరుగుతూనే ఉంటాం. బండ్లు పోటాక కానీ ఇబ్బంది అవుతుంది. రెగ్యులర్గా ఈ రోడ్డు మీద తిరుగుతుంటామని, మనకు చాలా నరకం అనుభవిస్తున్నామని, దుమ్ము లేవడంతో పాటు గుంటలతో ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని, అర్ధరాత్రి కూడా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, కాళ్ళు ఇరిగిన, తలకాయలు పగిలిన సందర్భాలు, తలలు పగిలిన సందర్భాలు కూడా ఉన్నాయని రోడ్డు యాక్సిడెంట్లో ఇక్కడ వాహనదారులు చెప్తున్నారు. ఇది 2.5 కోట్లతో దీన్ని మంజూరు చేసిన అధికారులు 2 సంవత్సరాలు దాటిందని, ఇంకా ఈ నెత్తనడకన ఈ రహదారి పనులు కొనసాగుతున్నాయని మనకు వాహనదారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇది నిత్యము విఐపీస్, డిప్యూటీ సీఎంతో పాటు విఐపీస్ సైతం ఈ రోడ్లో తిరుగుతుంటారు. అయినా కూడా ఈ రోడ్డుకు మోక్షం వచ్చే పరిస్థితి లేదని వాహనదారులు వాపోతున్నారు. మనతో వాహనదారులు రోడ్డు బాగాలేదని, నిత్యం ఈ రహదారితో నిత్యం నరకం అనుభవిస్తున్నామని, రోడ్డు ప్రమాదాలు సైతం అనేకం జరుగుతున్నాయని వాహనదారులు చెప్తున్నారు. ఇది వైరా మదిరా ప్రధాన రహదారిని కలిపే రోడ్డు. ఇది ప్రారంభించి 2 సంవత్సరాల పైగా 2 సంవత్సరాలు కావస్తుందని, అయినా ఈ రోడ్డు పరిస్థితి దయనీయంగా ఉందని, ఇది ఈ గ్రీన్ఫీల్డ్ హైవే సైతం ఇది ఈ కనెక్టివిటీ ఉన్న కనెక్ట్ చేసే రోడ్ అని, గ్రీన్ఫీల్డ్ హైవేకి వెళ్ళాలంటే కూడా ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయాల్సి పరిస్థితి వచ్చిందని, అధికారులు దీన్ని త్వరితగతిన పట్టించుకొని దీన్ని త్వరితగతిన పూర్తి చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు చూడాలని అధికారులను వాహనదారులు కోరుతున్నారు. మనం 2 సంవత్సరాలుగా నత్తనడకన కొనసాగుతున్న ఈ రహదారిని అధికారులు త్వరితగతిన దీన్ని పట్టించుకొని దీన్ని రిపేర్ చేసి దీన్ని ఆ ప్రజలకు అందుబాటులో తేవాలని వాహనదారులు సైతం కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV వైరా నుండి.